మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా వివాహ సంబంధం పేరుతో మహిళలను నమ్మిస్తూ వారి నుంచి నగదు బంగారాన్ని కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. గుంటూరు జిల్లా పాండురంగానగర్ కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు గతంలో సాక్షి పత్రికలో పనిచేశాడు. ఉద్యోగం మానేసిన తర్వాత సాక్షి సీఈఓగా పనిచేస్తున్నామని, తన సోదరి ఆస్ట్రేలియాలో ఉందని, తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని అబద్దాలు చెబుతూ మహిళలను నమ్మించేవాడు. 2020 నుండి ఇప్పటి వరకు సుమారు 40 మందికి పైగా మహిళలను మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా పరిచయం చేసుకుని వివాహం చేసుకుంటారని మాయమాటలు చెప్పి వారి నుంచి నగదు బంగారం దోచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. నిందితుడు సాంబశివరావు నుండి 8 కాసుల బంగారం ఆభరణాలు, 6 సెల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు, 4 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 9 ఏటీఎం కార్డులు, 3 జతల బట్టలు, 2 తెల్ల షర్ట్లు, 1 బ్లాక్ కలర్ సూట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నేరం చేయటానికి ఉపయోగించిన మారుతి సుజుకి బెలెనో కారును స్వాధీనం చేసుకున్నారు. కేసులు ఛేదించి నిందితుడిని పట్టుకున్న కైకలూరు సీఐ వి రవికుమార్, ముదినపల్లి ఎస్ఐ విఎస్వి భద్రారావు, హెడ్ కానిస్టేబుల్స్ బి పెద్దిరాజు, పివి సత్యనారాయణ, జి శివకోటయ్య, కానిస్టేబుల్స్ వి నాగరాజు, పి పవన్ కుమార్లను ఎస్పీ అభినందించారు. ఈ ముదినేపల్లి కైకలూరు రూరల్ సర్కిల్లో ఈ సిబ్బంది ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లి కాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశారు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు ఒక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకుముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ సీఈఓ అని చెప్పి వీడియో డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ సీఈఓ అని కొడితే వీడి పేరు వస్తుంది, ఒక్కలగడ్డ సాంబశివరావు. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడము, నా జీవితాశయం బీబీసీ ఛానల్కి సీఈఓ అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తాడు. వీడు ఏం చేస్తాడు, వీడు ఈ వెబ్సైట్లు ఉన్నాయి, ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి. తెలుగు మ్యాట్రిమోనీ, జోడీ.com, జీవన్ సాథీ, డైవర్స్ మ్యాట్రిమోనీ, షాదీ మ్యాట్రిమోనీ, సంగం మ్యాట్రిమోనీ, అన్ని పేర్లు వీడి దగ్గర మన బాధితులు కూడా చూసుకుంటే వీడు అందరు అడ్రస్లు కూడా అట్లా రాసుకుంటాడు. ఫలానా అఖిల, ఏజ్ 38, టీఎం అంటే తెలుగు మ్యాట్రిమోనీ. అట్లా వాడి కాంటాక్ట్లన్నీ అవే ఉన్నాయి. వీడు ఇప్పటివరకు మనం గుర్తించిందే ఒక 40 మంది. ఇంకా ఎంతమందిని ఇట్లా మోసం చేసుకుంటాడనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలుస్తుంది. ఇతను ఏమో ఏంటంటే ఇక్కడ చూసి ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే 30 ఏజ్ కొంచెం పైబడి సంబంధాలు దొరక్క ఉంటారు, ఎవరైనా డివోర్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అవ్వడానికి మళ్ళీ చూస్తుంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సీఈఓని, నేను నెక్స్ట్ అదైపోతాను ఇదైపోతానని ఫేక్గా ఫోటోలు పంపించడం, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తే వాడి పేరు వచ్చేటట్లు సెర్చ్ చేసుకోవడం, పెట్టుకోవడం, రకరకాల పోజులు కొట్టడం, వాళ్ళని పిలిపించుకోవడం, హోటల్ రూమ్స్ లాంటి వాటికి జాయిన్ చేయించడం. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, తెలివిగా ఒక నోట్బుక్ రాసేసి ఆ నోట్బుక్లో ₹1,00,000, 10 లక్షలు ఏదో రాసిస్తాడు. వీడు బాత్రూమ్కి వెళ్తాడు కావాలని, వాళ్ళు వీడిదేదో మనం తెలుసుకోవాలని చెప్పి వాడి బుక్ చూసి వాడు రాసే అబద్ధాలని, అమ్మ వీడి దగ్గర నిజంగానే ఇంత డబ్బు ఉంది, వీడి ఇంత గ్రేటు అని చెప్పి చూసి వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి ఇంకా బలంగా మోసపోతారు. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లోన్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ చాలా విపరీతంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, విశాఖపట్నం నుంచి మొదలుకుంటే చెన్నై వరకు, ఖమ్మం, తెలుగు రాష్ట్రంలో చాలా దగ్గర వీళ్ళు ఈ మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలన్నిటికీ కారణం ఏంటంటే ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో ఉన్న వాళ్ళని బాధితులు కూడా గుడ్డిగా నమ్మడం. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో, ఇంటర్నెట్లో ఎవరైనా ఏదైనా చూపించవచ్చు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ద్వారా ఇవాళ రోజుల్లో ఈయన అమెరికాలో గూగుల్లో పనిచేస్తున్నాడని సృష్టించడం కూడా ఒక బటన్ నొక్కితే ఎవరైనా సృష్టించవచ్చు. దానికి డబ్బులు కూడా కట్టగలరు.
గూగుల్ CEO ఈయనే అని చెప్పి అక్కడ కూర్చొని ఫోటో కూడా పట్టొచ్చు రేపు పొద్దున, అవసరమైతే వీడియో కూడా పెట్టచ్చు. ఇలాంటి మాటలన్నీ మీరు నమ్మి మోసపోవద్దని పోలీస్ తరపు నుంచి మేము చెప్తున్నాము. మన దగ్గర ఒక మహిళ ముదినేపల్లి మండలానికి చెందిన లేడీ అమ్మ, ఆమెను కూడా ఇదే రకంగా మోసం చేశారు. కొంతమంది జంగారెడ్డిగూడెంలో కూడా ఉన్నారు ఇట్లాగా. ఈ మోసం చేసిన వాళ్ళ దగ్గర నుంచి వీడు దోచుకున్న కొన్ని ఆభరణాలు, బంగారు నాంతాడు ఒక 24 గ్రామ్స్, కొంత బంగారు, సుమారు 8 కాసులు బంగారు రికవర్ చేయడం జరిగింది బాధితులకి. అంతేకాకుండా వీడు ఆల్మోస్ట్ వీడేమో ఏంటి, వీళ్ళని కాంటాక్ట్ చేస్తాడు, కాంటాక్ట్ చేసి వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే వసూలు చేస్తాడు, వీళ్ళు బాగా నమ్మిస్తాడు, డబ్బు అయిపోతుంది అని అంచనా వేస్తాడు. ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి ఎంత లాగొచ్చు కొంతమంది, వీళ్ళందరినీ ఫస్ట్ మేడం అని స్టార్ట్ చేస్తాడు. తర్వాత కొన్ని రోజుల్లో బుజ్జమ్మ అంటాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత కన్నమ్మ అంటాడు. అట్లా ఈ నమ్మి మోసపోతారు వీళ్ళు. తర్వాత ఏం చేస్తాడు, ఈడే కావాలని ఏదో గొడవ సృష్టించుకుంటాడు. గొడవ సృష్టించుకొని గొడవ పడడం వల్ల నాతో మాట్లాడట్లేదని వాడు ట్రాప్ని కొట్టేసి ఓకే నాకు వద్దు అని చెప్పి సిమ్ కార్డు మార్చేస్తాడు. ఇట్లా వీడు ఇప్పటివరకు ఆల్మోస్ట్ 38 సిమ్ కార్డులు వాడాడు మనకి తెలిసినవి. తర్వాత పోజులు కొట్టడానికి గోల్డ్ చేతి కడియాలు, గోల్డ్ ఇవన్నీ వాడడము, రకరకాల కోట్స్, బట్టలు. అక్కడ మనం ఒక కోట్ కూడా సీజ్ చేస్తున్నాం. ఒక కార్ వేసుకోవడం, ఆ కార్లో స్టైల్ కొట్టడం, ఏదో జర్నలిజం పరంగా ఎక్కడో తిరుగుతున్న అడవుల్లో షూటింగ్ చేయడం, BBC జర్నలిజం లాగా వాళ్ళందరూ నమ్మించడం, ఈ పనులన్నీ చేస్తుంది.